Hello, dear viewers. This is your Ramohan. We are learning elements of English grammar. Regarding that one, today I am going to explain you case. Case means in Telugu విభక్తి. మన తెలుగులో డుమూలు ప్రథమా విభక్తి నిన్నను గూర్చి గురించి ద్వితీయ విభక్తి అని విభక్తులు ఉంటాయి. అలాగే ఇప్పుడు మన ఇంగ్లీష్లో కూడా ఉంటాయన్నమాట. రాముడు, రామునికి, రామునిచ్చే, రాముని వలన ఇలా అంటూ ఉంటాం కదా. ఆ మాటలు మనం ఎలా చెప్తూ ఉంటాం. అతనిని, అతనికి, వాడిని, వాడికి, ఆయనను, ఆయనకు ఈ మాటలు కూడా మనకు ఇంగ్లీష్‌లో తెలుసు. కానీ తెలీదు మనకు కదా. ఆ మాటలు ఇంగ్లీష్‌లో ఆయనకు అనే మాటని ఏమంటాం? లేదా ఇంగ్లీష్‌లో ఉన్నటువంటి హి అనే మాటని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు. అలా తెలిస్తే మనకు ఇంగ్లీష్ చాలా ఈజీ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఇంగ్లీషు మీ అందరికీ అనిపించొచ్చు. మినిమమ్ నాలెడ్జ్ ఉండి ఏబీసీ తెలిసినటువంటి వాళ్లకు ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ అన్నమాట. ఇది ఎప్పుడైతే తెలిసిందో 10th క్లాస్ అబౌవ్ ఇంటర్మీడియట్ మళ్ళా డిగ్రీ తెలిసిన చదువుకున్నటువంటి వాళ్ళకి మరింత ఈజీ అయిపోతుంది. మనంతట మనం ఇంగ్లీష్ మాట్లాడొచ్చు, మనంతట మనం ఇంగ్లీష్‌ని రాయొచ్చు, ఎన్నన్నా చేయొచ్చు. అర్థమైందా? కొన్ని తెలుగులో మాటలను ఇంగ్లీష్‌లో ఏమంటారో తెలియక మనం మాట్లాడటానికి సంశయిస్తూ ఉంటాం. వి ఫీల్ డౌట్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్ వాట్ వి టు సే. అండర్స్టాండ్? We do not know how to say, what to say, when to say. But when you know all these words in Telugu, it is easy for you to speak fluently. కదా. ఇప్పటి వరకు మనకి ఇలాగా ఇంగ్లీష్ వర్డ్స్ తెలుగులో ఇప్పటి వరకు చెప్పి ఉండకపోవచ్చు, లేదా చెప్పి ఉండొచ్చు. కానీ ఈ టేబుల్స్ అన్నీ కూడా మీరు కానీ క్లియర్‌గా పట్టినట్లయితే, బట్టి అనే మాటకు తర్వాత నేను దాని డెఫినిషన్ ఇస్తాను. దీని నిడివి ఎక్కువ కాకోకుండా చూడాలి. అర్థమైందా? దానికి కూడా ఇప్పుడు సపోజ్ మనకు చిన్నపిల్లలు చూడండి, పెద్దవాళ్ళు చూడండి, మనం గాని ఎవరన్నా గాని ఏదైనా ఒక వస్తువుని చూపించినప్పుడు దాన్ని తెలుగులో ఈజీగా చెప్పేస్తారు. ఎందుకని? తెలుగు పదాలు తెల్లార్లేస్తే మనం మాట్లాడుతూ ఉంటాం కాబట్టి, ఆ పదాలు చాలా సార్లు ఉచ్చరించాం కాబట్టి మన మైండ్‌లో అది చిప్ అయిపోయింది. అదే ఇంగ్లీష్‌లో అడిగామనుకో కొంచెం సంశయించొచ్చు. తెలిసిన వాళ్ళు ఈజీగా చెప్తారు. తెలిసి తెలియనట్టున్న వాళ్ళు ఆలోచించి చెప్తూ ఉంటారు. అదే హిందీలో అడిగామనుకో, హిందీ అస్సలు పరిచయం లేనోడు అసలు ఏమంటారో తెలియదు. ఎందుకని? అస్సలు పరిచయం లేదు కాబట్టి మరి. అర్థమైందా? హిందీ తెలిసిన వాళ్ళు కొంచెం ఆలోచించి చెప్పొచ్చు, చెప్పలేకపోవచ్చు. అదే మనకు తెలియని భాష అయితే అసలు మనం చెప్పడం చాలా కష్టం. అర్థమైందా? మరి తెలుగు అంత తెలిసిందా అంటే లేస్తే మనం మాట్లాడేది తెలుగు కాబట్టి. పీల్చేది తెలుగు గాలి, తాగేది తెలుగు నీరు, తిరిగేది తెలుగు అన్నం, మాట్లాడేది తెలుగు భాష. కాబట్టి ప్రతి పదాన్ని క్షుణ్ణంగా గుర్తుపెట్టుకొని మైండ్‌లో ఉండిపోతుంది. ఈ వస్తువు చూపించగానే టపీమని చెప్పేస్తారు. అందుకోసమని ఈ మాటలు కూడా బట్టి మీన్స్ ఎవ్రీడే వి హావ్ టు రికాల్. అదే సంగతన్నమాట. అందుకని వీటిని ఆ ఉద్దేశంతోనే నేను చెప్పడం జరుగుతుంది. ఓకే డియర్స్. కాబట్టి వీటికి గ్రామటికల్‌గా కూడా చెప్తున్నాను. కేవలం మీకేదో తెలుగులో చెప్పేసి ఇలా మాట్లాడండి అనేది కాదు. గ్రామటికల్ అండ్ స్ట్రక్చరల్ ఇంగ్లీష్ ఐ వుడ్ లైక్ టు టీచ్ యూ. Okay, for that purpose I am giving you such type of tables, and maybe it is very hard for me. I try. Okay, dear ones, remember this one. Case vibhakti. ఈ విభక్తులు మనకి 4 ఉంటాయి ఇంగ్లీష్‌లో. కానీ నేను 3 చెప్తున్నాను మీకు. 3 ఇట్స్ ఎనఫ్. ఈ సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేస్. సబ్జెక్టివ్ కేస్‌ని మనం నామినేటివ్ కేస్ అంటారు. అర్థమైందా? నామినేటివ్ కేస్ అంటే దాంట్లో నేమ్స్ లేదనుకుంటే కర్త. ఆబ్జెక్టివ్ కేస్ కర్మార్థకమైనటువంటి. పొసెసివ్ కేస్ అంటే ఓనర్. ఆ ఫలానా వస్తువు యొక్క ఓనర్ ఎవరు? ఈ వస్తువు ఎవరిది అని అన్నప్పుడు ఆ రేంజ్‌లో మనం చెప్తూ ఉంటాం.
సరే, ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏంటో తెలుసా డియర్ వన్స్? పర్సనల్ ప్రొనౌన్స్. చూడండి, PERSONAL, పర్సనల్ ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్స్ అని ఎందుకన్నాం వీటిని? వీటిని పర్సన్స్‌కి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే. ఇక్కడ ఉన్నటువంటి ఓన్లీ వన్ ఏదైతే ఉందో దాన్ని థింగ్స్‌కి అండ్ యానిమల్స్‌కి కూడా ఉపయోగిస్తూ ఉంటాం. మిగతా 6 యాక్చువల్లీ దేర్ ఆర్ టోటల్లీ 7 పర్సనల్ ప్రొనౌన్స్. హౌ మెనీ కాంటినెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్? 7 కాంటినెంట్స్. Yeah. Wherever you roam throughout the 7 continents, you can find only 7 personal pronouns in English language. అండర్స్టాండ్? ఈ 7ఏ 7 ఖండాలు తిరిగినా 7 ఖండాల్లో కూడా మనం కనుక్కోగలిగినటువంటి ఇంగ్లీష్‌లో కనుక్కోగలిగిన ఈ 7 మాత్రమే ప్రొనౌన్స్, పర్సనల్ ప్రొనౌన్స్ ఉంటాయి. లేవు. ఓకే. ఓకే. కాబట్టి అందుకనే ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ నెక్స్ట్ వన్ ఏం చెప్పానంటే పర్సనల్ ప్రొనౌన్స్. ఈ పర్సన్స్ కూడా 3 కైండ్స్ ఉన్నాయి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. చూసారా, గ్రామర్ కూడా వస్తుంది దీంట్లో. ఈ టేబుల్‌లో చాలా ఉందన్నమాట అవి. ఇగో PERSON అని ఇక్కడ రాశాను. ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్‌లో ఉపయోగించేటువంటి ప్రొనౌన్స్ ఐ, నేను. ఇక్కడ నంబర్ కూడా రాశాను. దేర్ ఆర్ 2 కైండ్స్ ఆఫ్ నంబర్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. వన్ సింగులర్ నంబర్, సెకండ్ ప్లూరల్ నంబర్. రిమెంబర్. ఓకే. సింగులర్ నంబర్. సబ్జెక్టివ్ కేస్ అంటే కర్తృర్థకంగా మాట్లాడినప్పుడు ఐ, నేను అంటాం. అదే ఆబ్జెక్టివ్ కేసులోకి వెళ్ళినప్పుడు మీ, మీ. తెలుగులో దాని అర్థం ఏంటంటే నన్ను. ఇగో ఇక్కడ కామా ఉంచాను, గుర్తుపెట్టుకోండి. 2 మీనింగ్స్ అవి. నన్ను ఒక మీనింగ్, నాకు ఒక మీనింగ్. ఓకే. అది ఈ కామా తీసేశారనుకోండి మీనింగ్ మారిపోతుంది. ఆబ్జెక్టివ్ కేస్. పొసెసివ్ కేస్. పొసెసివ్ మీన్స్ నాది కదా. మై, నా యొక్క. పూర్వం మనం లిటరల్ అంటే గ్రాంధిక భాష. గ్రాంధిక భాషలో అతని యొక్క కారు లేదా బస్సు, అతని యొక్క ఎద్దు యొక్క అని ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు ఆ గ్రాంధిక భాష వ్యవహారిక భాష శైలిలో కొట్టుకుపోయింది. కాబట్టి నాది అంటున్నాడు. నాది అనడానికి ఇంగ్లీష్‌లో మైన్, మైన్. ఇట్స్ మైన్. దిస్ ఈజ్ మై బుక్. చూడండి, దిస్ ఈజ్ మై బుక్. ఇట్స్ మైన్ ఆర్ దిస్ బుక్ ఈజ్ మైన్. ఎంత తేడా ఉందో చూసారు కదా. అది సంగతి, అలా ఉపయోగిస్తాం. ఈ పుస్తకము నాది, ఇది నా యొక్క పుస్తకము. 2 రకాలుగా చెప్తాం. ఈ భాష, ఈ వ్యవహార శైలి మనకందరికి అర్థం కావాలన్న ఉద్దేశంతోటి ఇవాళ చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? భాష మీద ఏమాత్రం పట్టు లేనటువంటి వాళ్ళు కూడా చక్కగా నేర్చుకుని దీన్ని మనం మాట్లాడొచ్చు, రాయొచ్చు, ప్రాక్టీస్ పెట్టొచ్చు. లెట్స్ కమ్. వి, ఫస్ట్ పర్సన్, ప్లూరల్ నంబర్. ప్లూరల్ నంబర్. వి అనే దానికి మీనింగ్ ఏంటంటే మనము. మనము అంటే యూనివర్సల్. మనందరి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనము అంటాం. మేము, మనము కాకోకుండా సెపరేట్ అయిపోయాం. 2 గ్రూప్స్, 3 గ్రూప్స్ అయినప్పుడు ఒక గ్రూప్ చెప్తారు మేము అంటాం. అర్థమైందా? అది సంగతి. ఈ వి ఆబ్జెక్టివ్ కేసులోకి వెళ్ళినప్పుడు అజ్, అజ్. అజ్ అంటే మనకు, మాకు. చూసారా, మనకు అంటే యూనివర్సల్, అందరిది అని అర్థం. సెపరేట్ అయిపోతే మాకు. చూసారా, మనలను, నున్లను గూర్చి గురించి, కిన్ కున్ యొక్క లోపల చెప్పాను కదా. అలాగన్నమాట. అజ్ అంటే దీనికి 4 మీనింగ్స్, 4 వేస్‌లో ఉపయోగిస్తున్నాం. మమ్ములను, మమ్ములను, మనలను, మమ్ములను. హి ఇన్వైటెడ్ అస్ ఫర్ హిస్ బర్త్‌డే పార్టీ. మమ్ములను ఆహ్వానించాడు లేదా మనలను ఆహ్వానించాడు. హి గేవ్ అస్ ఎ గుడ్ పార్టీ. హి గేవ్ అస్ ఎ గుడ్ పార్టీ. అతడు మాకు పార్టీ ఇచ్చాడు లేదా మనకు పార్టీ ఇచ్చాడు. చూసారు కదా, అది సంగతి. అవర్, అవర్ అంటే
మన యొక్క లేదా మా యొక్క. ఇట్స్ అవర్ హౌస్, మనది అందరిది అయితే, లేదా మై. అవర్ హౌస్ అంటే మా యొక్క. ఇట్స్ అవర్ స్కూల్, ఇట్స్ అవర్ కాలేజ్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఫస్ట్ పర్సన్ సింగులర్ నంబర్ సబ్జెక్టివ్ కేస్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ నంబర్ సబ్జెక్టివ్ కేస్. మీరు చదివేటప్పుడు ఇలా చదువుకోవాలన్నమాట. ఇక్కడ నేను సింగులర్ నెంబర్ అని చెప్పాను కాబట్టి ఇవన్నీ కూడా సింగులర్ నెంబర్. ఇక్కడ నేను ప్లూరల్ అని రాశాను కాబట్టి ఆబ్జెక్టివ్ కేసులో ఇదిగో ఇది ప్లూరలే, ఇది కూడా ప్లూరల్ అవుతుంది. నౌ సెకండ్ పర్సన్ యు. యు అంటే నీవు, మీరు. నీవు అంటే ఒక్కడవే, అటువంటి సింగులర్ నెంబర్. నువ్వు అంటాం మనం, నువ్వు. మీరు ఎక్కువ మంది ఉన్నారని. నువ్వు అనేటప్పుడు సింగులర్ నెంబర్, మీరు అనేటప్పుడు ప్లూరల్ నెంబర్. అందుకని యు అనేది సింగులర్ అండ్ ప్లూరల్. ఎస్, యు అనేది ఆబ్జెక్టివ్ కేసులోకి వెళ్తే ఎలా ఉంటుంది? యు నిన్ను, నీకు. అండర్స్టాండ్? హీ గేవ్ యూ ఏ కాపీ ఆర్ హీ గేవ్, హీ కాల్డ్ యూ, హీ ఇన్వైటెడ్ యూ. హీ ఇన్వైటెడ్ యూ అంటే అతడు నిన్ను ఆహ్వానించాడు. హీ గేవ్ యూ ఏ బుక్, అతను నీకు బుక్ ఇచ్చాడు. చూసారు యు అనేది మారిందో? ఎస్ సార్. కాబట్టి యు అంటే మిమ్ములను, యు అంటే మీకు కదా, ప్లూరల్ నెంబర్. ఇక్కడ యువర్, యువర్ అంటే నీ యొక్క, యొక్క యొక్క అని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నీది మన వ్యవహారిక భాషలో, అది నేను రాసింది గ్రాంధిక భాష. ఎస్, యువర్ మీ యొక్క, మీ యొక్క. నెక్స్ట్ థర్డ్ పర్సన్, చూసారు కదా, థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ హీ. హీ అంటే వాడు, అతడు, ఆయన. వాడు, అతడు, ఆయన ఎందుకు చెప్పాలి సార్ అని అంటారేమో. వాడు అంటే మనకంటే చిన్నవాళ్ళు, వాడు వీడు అంటూ ఉంటాం. మనతో సమాన వయసున్న వాడిని అతను, అతడు అంటాం. మనకంటే పెద్దవాళ్లను ఆయన అంటాం. ఆ సెంటెన్స్ లో హీ అనేది ఇన్ని రకాలుగా యాడ్ చేస్తుంది. ఏ పర్సన్ గురించి మాట్లాడుతున్నామో ఆ పర్సన్ మనం ట్రాన్స్లేట్ చేసేటప్పుడు తెలుసా, ఇవాళ రోజున ఇంగ్లీష్ ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయటం అనేది చాలా కష్టమైన పని. ఈవెందో మనం పీజీలు చేసినప్పటికీ మనకు నాలెడ్జ్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇలా మనం తెలుగు తెలుసుకోవడం వల్ల ఈజీగా ట్రాన్స్లేట్ చేయగలుగుతాం, తెలుగుని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయగలుగుతాం. ఓకే, కాబట్టి చూడండి, హీ అంటే వాడు, అతడు, ఆయన అని చెప్పొచ్చు. ఆ హీ అనేది ఆబ్జెక్టివ్ కేసులోకి వెళ్తే హిమ్, వాడు అన్నాం కాబట్టి వాడిని, వాడికి, కిన్కుని యొక్క, నిన్లను గురించి. నెక్స్ట్ అతడు అన్నాం కాబట్టి అతనిని, అతనికి. ఆయన అన్నాం కాబట్టి ఆయనను, ఆయనకు. నెక్స్ట్ పొస్సివ్ కేసులోకి వెళ్ళేసరికి ఏముంది? వాడి యొక్క, అతని యొక్క, ఆయన యొక్క. ఓకే, ఎస్ ఇట్ ఈస్ హిస్ కార్, ఇది అతని యొక్క కారు, ఇతడి వాడి కారు, ఇది ఆయన యొక్క కారు అని కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ హిమ్ అనే దాన్ని చూద్దామా. కాల్ హిమ్, అతనిని పిలువు, ఆయనను పిలువు, లేదా వాడిని పిలువు. గివ్ హిమ్, గివ్ ఇట్ టు హిమ్, గివ్ ఇట్ టు హిమ్, ఇది అతనికి ఇవ్వు, ఆయనకి ఇవ్వు అని అలాగనమాట. నెక్స్ట్ షీ, థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్. ఇక్కడ నేను మీరు రాయలేదు, గుర్తుపెట్టుకుందాం ఒకసారి. ఓకే, ఇది సింగులర్, సింగులర్. షీ అనేది కూడా సింగులర్, గుర్తుపెట్టుకోండి, లేదా ఓరల్గా చెప్తున్నాను కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇట్ అనేది కూడా సింగులర్. దే అనేది ప్లూరల్, దే అనేది ప్లూరల్, డియర్ వన్స్. ఓకే, ఇక్కడ షీ అంటే ఆమె, షీ అంటే ఆమె. అదేనా, షీ ఈజ్ సీత, ఆమె సీత. షీ ఈజ్ మై ఫ్రెండ్, ఆమె నా స్నేహితురాలు. ఇలా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ హెర్. హెర్ అంటే ఆమెను, ఆమెకు అని అర్థం. కాల్ హర్, అర్థమైందా? కాల్ హర్ అంటే ఆమెను పిలువు. గివ్ ఇట్ టు హర్, ఆమెకు ఇవ్వు. ఎస్ హర్, ఆమె యొక్క అన్నాం. అంటే పొసిటివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు అలా ఉంది. బట్ సమ్ ఆఫ్ ద పర్సన్స్ టెల్ us దట్ ఇట్ ఈస్ హర్స్ అని చెప్తారు. నో ప్రాబ్లం, హర్. ఇట్ ఈస్ హర్ కార్, ఇట్ ఈస్ హర్ బుక్, ఇట్ ఈస్ హర్ డాగ్. చూసారా, ఇది ఆమె యొక్క,
కారు, ఇది ఆమె యొక్క కుక్క, ఆమె యొక్క ఇవి అర్థమైంది. నెక్స్ట్ ఇట్ అనే దానికి 2 మీనింగ్స్ ఉన్నాయి. అది, ఇది. మనకు దగ్గరుంటే ఇది, మనకు దూరంగా ఉంటే అది అనే మీనింగ్ చెప్తాం. ఓకే. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ కేస్ కూడా. దీనిని, దీనికి, దానిని, దానికి. చూసారా మారిపోయింది ఇక్కడ. ఇది, అది అన్నాం ఇక్కడ సబ్జెక్టివ్ కేస్‌లో. మరి ఇక్కడ దానికి అలా చెప్పలా. అదిది, ఇదిది అని చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి డియర్స్. కాబట్టి దీనిని, దీనికి, దానిని, దానికి అని చెప్పాం. అర్థమైందా? యెస్. డోంట్ టచ్ ఇట్. డోంట్ టచ్ ఇట్. దానిని అంటుకోవద్దు. అర్థమైందా? యెస్. క్లీన్ ఇట్. దానిని క్లీన్ చెయ్యి. గివ్ ఇట్ సమ్ మిల్క్. దానికి కొన్ని పాలు ఇవ్వు అనేది. అర్థమైంది కదా? డియర్ వన్స్ ఇది సంగతి. ఇట్స్ దాని యొక్క. యెస్. ఇట్ ఈస్ ఇట్స్ టెయిల్. ఇది దాని యొక్క తోక. ఇట్ ఈస్ ఇట్స్ ఫుట్. ఇది దాని యొక్క అడుగు. ఓకే. అర్థమైంది కదా? ఇట్స్ ఎలా ఉపయోగిస్తున్నాం అనేది. ఓకే. నౌ దే. దే అంటే అవి. అవి అనేటువంటి మాట వస్తువులకు లేదా మరి జంతువులకు ఉపయోగిస్తూ ఉంటాం. వారు, వారు అనే మాట ప్లూరల్. అంటే వారు అనేది మనుషులకు ఉపయోగిస్తాం. దే అనేది ప్లూరల్ నంబర్. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ గుర్తుపెట్టుకోండి. హీ, షీ, ఇట్ అనేవి థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్. దే అనేవి ప్లూరల్. ఓకే డియర్ వన్స్. ఇక్కడ నేను మీకు క్లియర్‌గా చెప్తాను, చక్కగా ఉంటది. థర్డ్ పర్సన్ ఇక్కడి నుంచి సింగులర్ SIN GULAR అది. ఇవన్నీ కూడా అన్నమాట. ఓకే. ఈ 3 కూడా థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్. గుర్తుపెట్టుకోండి. ముందు ముందు మనం సెంటెన్సెస్ కన్‌స్ట్రక్ట్ చేసేటప్పుడు ఇవన్నీ మీకు చాలా అవసరం అన్నమాట. అందుకని డియర్ వన్స్ మీకు గుర్తుందో లేదో నేను ముందు బీ ఫార్మ్ చెప్పాను. బీ ఫార్మ్స్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చెప్పాను. ఆ తర్వాత మీకు ఇదిగో కేస్ చెప్తున్నాను. దీని తర్వాత మీకు కాంజుగేషన్ ఆఫ్ వర్బ్ చెప్తాను. ఒక టేబుల్, ఒక వీడియో, 2 వీడియోలు చేసిన తర్వాత ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్తాను. ఈ 3 ఉపయోగించి బీ ఫార్మ్స్, కేస్ ప్లస్ నేను చెప్పబోయేటువంటి కాంజుగేషన్ ఆఫ్ వర్బ్. ఆ 3 టేబుల్స్ యొక్క సమన్వయం ఎలా ఉంటుందో మీరు గమనించినట్లయితే సూపర్‌గా మీరు ఇంగ్లీష్‌ని మాట్లాడతారు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, నాకు కామెంట్స్ పెట్టట్లేదు, లైక్ చేయట్లేదు మీరు. సబ్స్క్రైబర్స్ అయితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. చాలా బాగా పెరుగుతున్నాయి. కానీ మీరు హెల్ప్ చేయండి. ఎలా హెల్ప్ చేస్తారు? మిగతా వాళ్ళు కూడా చూస్తారు. మీరు లైక్ ఎప్పుడైతే కొట్టారో 100 మెంబర్స్ చూస్తున్నారా? 100 మెంబర్స్ లైక్ ఇచ్చారనుకోండి ఆ రోజు. ఇంకో 100 మెంబర్స్‌కి మీరు దీన్ని మీరు రికమెండ్ చేసినట్టు ఉంటుంది. ఓకే. కాబట్టి నేను మీకోసం సరదాగా మీ అందరికీ ఇంత చక్కటి రహస్యం చెప్తున్నాను. మీరు కూడా అందరూ నేర్చుకున్నట్టు చెప్పండి. ఓకే. ఇప్పుడు వరకు మీరు చూసిండ్రు ఎక్కడ కూడా ఇవన్నీ కూడా చూడండి. నౌ ఇప్పుడు దే అంటే అవి, వారు అని చెప్పాం కదా. సబ్జెక్టివ్ కేస్. దే ఆర్ బుల్లక్స్. దే ఆర్ బుల్లక్స్. అవి ఎద్దులు. దే ఆర్ డాంకీస్. అవి గాడిదలు. దే ఆర్ బుక్స్. అవి పుస్తకాలు. అవి దేనికి ఉపయోగించాం మనం? వస్తువులకు ఉపయోగించాం. దే ఆర్ ఫార్మర్స్. వారు రైతులు. దే ఆర్ ఫార్మర్స్. వారు రైతులు. ఇప్పుడు ఆబ్జెక్టివ్ కేస్ దెమ్. దెమ్ అంటే వాటిని, వాటికి, వారిని, వారికి అనేటువంటి మీనింగ్‌లో ఉపయోగిస్తూ ఉంటాం. దెమ్. చూసారు కదా? వాటిని అనేది వస్తువులకు, జంతువులకు. వాటికి అనేది వస్తువులకు, జంతువులకు ఉపయోగిస్తాం. వారిని అనేది మనుషులకు ఉపయోగిస్తాం. వారికి అనేది మనుషులకు ఉపయోగిస్తాం. గివ్ ఇట్ టు దెమ్. గివ్ దెమ్ ఎ గుడ్ ఫుడ్. వారికి మంచి భోజనం ఇవ్వు. వారిని కాల్ దెమ్ ఆర్ ఇన్వైట్ దెమ్. సెండ్ దెమ్ టు అమెరికా. వాళ్ళను అమెరికా పంపు. చూసారా? దెమ్ వారిని. ఎస్. గివ్ సమ్ వాటర్ టు దెమ్. వాటికి లేదంటే జంతువులైతే వారికి కొంచెం వాటర్ ఇవ్వు అని చెప్పొచ్చు. అర్థమైందా?
ఒకవేళ అక్కడ ఉన్న యానిమల్స్ అనుకోండి, వాటికి కొంత నీరు ఇవ్వు అన్నట్టు. దెయిర్ దెయిర్ అంటే వాటి యొక్క అంటే ఎస్ మేబీ ఇట్ ఈస్ ఎ థింగ్ ఆర్ యానిమల్. ఓకే, వారి యొక్క అంటే మనుషులు అన్నమాట. ఎస్, ఇట్ ఈస్ దేర్ హౌస్, ఇట్ ఈస్ దేర్ హౌస్, ఇట్ ఈస్ దేర్ ఫార్మ్ హౌస్, ఇట్ ఈస్ దేర్ ఫీల్డ్. ఇది వారి యొక్క పొలము, ఇది వారి యొక్క ఇల్లు. ఓకే, అదే ఒకవేళ మనకు అక్కడ ఉన్నటువంటి హార్సెస్ సంథింగ్ క్యాటిల్ అనుకుందాం, ఇట్ ఈస్ దేర్ స్టేబుల్, ఇట్ ఈస్ దేర్ స్టేబుల్. ఇది వాటి యొక్క శాల అనే అర్థంతో చెప్తూ ఉంటాం. ఇప్పుడు అర్థమైందా ఎందుకు? మీకు తెలుగు చాలా అవసరమైంది సార్. నిజంగా బాగా చెప్పారు సార్. ఇప్పటి వరకు మాకు మీనింగ్స్ తెలియవు సార్. బాగా చెప్పారు. వీటిని ఉపయోగించడం కూడా ఇప్పుడు ఈజీ అనిపిస్తుంది అని అనుకున్న వాళ్ళుంటే మీరందరూ నాకు చేయాల్సింది ఒకటి, లైక్ చెప్పండి, కామెంట్ చెప్పండి. ఓకే డియర్ ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ ఇట్ టు recommend to your friends. Okay, thank you very much.